మహాదేవుడి లీలా విలాసము, మహాశివపురాణము, సచిత్ర నిత్యపారాయణ గ్రంథము, దక్షుడికి పరాభవము. అమేయా విక్రమా క్రూర్గా సుందరీ కులసుందరీ వనదుర్గా చ మాతంగీ మతంగముని పూజితా. ఒకానొక సమయములో నవబ్రహ్మలు ప్రయాగమునందు సత్రయాగము జరుప నిశ్చయించి ఆ యాగమునకు వశిష్ఠాది బ్రహ్మర్షులను, ఇంద్రాది దేవతలను, ప్రజాపతులు, మహర్షులు తదితరులందరినీ ఆహ్వానించారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు యాగశాలకు రాగా వశిష్ఠాదులు ఎదురేగి వెళ్లి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి వారికి సమున్నత ఆసనాలు చూపించారు. యాగము సాగుతున్నది. అట్టి తరుణములో ప్రజాపతులలో అగ్రగణ్యుడైన దక్షుడు ఆ యాగశాలలో ప్రవేశించాడు. అందరూ ఆహ్వానించారు. బ్రహ్మ, విష్ణులు కూడా చిరునవ్వులతో అతడిని సమాదరించారు. కానీ నిరంతర ధ్యాని అయిన శంకరుడు అతనిని చూచి కూడా నవ్వలేదు, నమస్కరించలేదు. యజ్ఞశాలలోని 50 మంది భయభక్తులతో తనని గౌరవిస్తే తనకి అల్లుడై ఉండి కూడా మామగారిని గౌరవించాలన్న కనీస మర్యాదను పాటించని శంకరుని మీద దక్షునికి ఆగ్రహం చెలరేగింది. శంకర, ఉన్మత్త భూత ప్రేత పిశాచ వశంకర కింకర, నా కన్న కూతురుని నీకు కట్టబెట్టిన పూజ్యుడనని గుర్తించక కనీస సంప్రదాయాన్నైనా పాటించి నమస్కారమైనా చేయక నలుగురిలో నన్ను అవమానిస్తావా? నీ ధూర్త లక్షణమునకు ఇదే నా శాపము. నేటి నుండి యజ్ఞయాగాదులు వేటిలోనూ నీకు హవిర్భాగము లభించకుండుగాక అని శపించాడు. శివుని ప్రియభక్తుడైన నందీశ్వరుడు పట్టరానంత ఆగ్రహంతో లేచి, ఓరీ దక్ష, పరమేశ్వరునికే శాపమిచ్చిన నీకు ఇదే నా ప్రతిశాపము. నీ ముఖము మేషముఖమగుగాక అని ప్రతిశాపమిచ్చాడు. దక్షుడు రెచ్చిపోతూ, ఓరి నంది, ఈ పశుపతికి వాహనమైన పశువ్వి, నీవా నన్ను విమర్శించేవాడివి? నీవా నాకు శాపమిచ్చేవాడివి? ఓరి ప్రజాపతినైన నన్నే శపించిన నీకు కూడా ఈ పశుపతితో పాటు యజ్ఞయాగాదులందు హవిర్భాగములు లభించకుండుగాక. ఇదియే నా శాపము, ఇది నా బ్రాహ్మణ్యము మీద ఆన అని నందీశ్వరునికి శాపము ఇచ్చాడు దక్షుడు. నందీశ్వరుడు మరింత ఆవేశముతో ఊగిపోతూ, ఓరి, నీకు నీ బ్రాహ్మణ జాతికి ఇదే నా శాపము. మీ బ్రాహ్మణుల శూద్రులకు చేతులు జోడించి పురోహితులై దానధర్మములు పట్టెదరుగాక. యజ్ఞయాగాదులు మరచి దారిద్ర్య దుఃఖ బాధలను పొందెదరుగాక. బ్రహ్మజ్ఞానాన్ని విస్మరించి బ్రహ్మరాక్షసులు అవుదురుగాక అంటూ బ్రాహ్మణ జాతినంతటినీ శపించాడు. దక్షుడు ఆ అవమాన భారాన్ని, ఆ శాపవాక్కులని తట్టుకోలేక, ఛీ ఛీ, పశుపతులు, మందమతులు పాల్గొన్న ఈ యాగమునకు రావడమే నా బుద్ధి పొరపాటు అనుకుంటూ యాగశాలను వదిలి వెళ్ళిపోయాడు. శివుని అనునయ వాక్యలతో నందీశ్వరుడు శాంతించి నేటి ఈ అకృత్యమును చూస్తూ వింటూ కూడా కనీసము అయ్యో అని కూడా చింతించని బ్రాహ్మణులకి, వారి శంసస్థులకి మాత్రమే నా శాపం ఫలిస్తుంది. వారు తప్ప యావత్తు బ్రాహ్మణ జాతికి యథావిధిగా వేద విధులన్న గౌరవాభిమానాలను పొందుతారు అని ఉపసంహారమిచ్చాడు. దక్షుడు తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం చేసి శివుని అవమానించవలెనన్న పట్టుదల పెరిగి బృహస్పతి సవనము అనే మహాయాగము తలబెట్టాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.